తెలంగాణ వార్తా విశేషాలను స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ పీఎస్సీ సమావేశం ముగిసింది. గాంధీభవన్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 రోజుల పాలన, నామినేటెడ్ పోస్టులు, డీసీసీల నియామకంపై చర్చించారు. ప్రభుత్వం పార్టీ మధ్య అనుసంధానమైన పీఎస్సీలో చర్చ జరిగింది. పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయాలపై చర్చించారు. మేడిగడ్డ బ్యారేజ్ పనులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష జరిపారు. ఎల్ఐఎన్టీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఎల్ఐఎన్టీ ప్రతినిధులపైన నాసి రకం పనులపై మండిపడ్డారు. బాధ్యులను వదిలిపెట్టేదే లేదని మంత్రి హెచ్చరించారు. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సికింద్రాబాద్ పరిధిలోని లాలాగూడలో మహిళా సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాలాగూడ ప్రశాంత్ నగర్ కి చెందిన ఏసు అనే వ్యక్తి ఈ నెల 7న అర్ధరాత్రి బైక్పై తార్నాక నుంచి ప్రశాంత్ నగర్ వెళ్తున్నారు. ఈ క్రమంలో బస్ కోసం వెయిట్ చేస్తున్న మహిళను లాలాపేటలో దింపుతానని నమ్మించి బైక్ ఎక్కించుకున్నాడు. ఆమెను ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి బెదిరించి అతని స్నేహితులు మధు యాదవ్, ప్రశాంత్ తరుణ్, రోహిత్తో కలిసి అత్యాచారం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ములుగు నియోజకవర్గంలో మంత్రి సీతక్క రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. మొదటి రోజు మేడారం వనదేవతలను దర్శించుకున్న సీతక్క మేడారం జాతర ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నేడు రెండో రోజు పర్యటనలో భాగంగా మొదటిగా రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి హోదాలో రామప్ప ఆలయానికి మొదటిసారిగా చేరుకున్న మంత్రి సీతక్కకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గువ్వల బాలరాజుపై ఉక్కుపాదం కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి బాలరాజు తన నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. హైదరాబాద్లోనే ఉంటున్నారు. అయితే తాజాగా టెంపుల్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తన నియోజకవర్గానికి బయలుదేరిన గువ్వల బాలరాజుకు మార్గం మధ్యలో వెల్దండ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి కారణం లేకుండా అరెస్ట్ చేశారు. అదేమని అడిగితే నియోజకవర్గంలో అడుగు పెడితే కాంగ్రెస్ వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అందుకే రక్షణ కల్పించేందుకు తమ డ్యూటీ తాము చేస్తున్నట్లుగా చెప్తున్నారు పోలీసులు. అయితే తనను అక్రమంగా నిర్బంధించారంటూ గువ్వల బాలరాజు పోలీసుల తీరును నిరసిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పబ్బుల్లో పోలీసులు ఆకస్మిక సోదాలు చేశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లోని సుమారు 17కు పైగా పబ్బుల్లో ఆకస్మిక సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఎలాంటి డ్రగ్స్, అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఉన్నతాధికారుల సూచనల మేరకు తనిఖీలు చేస్తున్నట్లుగా తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆకస్మికంగానే తనిఖీలు చేస్తామని స్పష్టం చేశారు. మొదటిసారి స్నీపర్స్ డాగ్స్ ని క్లూస్ టీంను వెంటబెట్టుకుని సోదాలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. డ్రగ్స్, గంజాయి అమ్మకాలపై దృష్టి సారించామని పోలీసులు తెలిపారు. సింగరేణి సంస్థలో గుర్తింపు యూనియన్ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. సింగరేణి ఎన్నికలు నిర్వహించేందుకు సమయం కోరడంతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టును ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ రిమ్స్కు చెందిన 2 వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని పాండ్రకవాడ వద్ద ఆగి ఉన్న వాహనాన్ని వేగంగా దూసుకొచ్చిన బైక్ ఢీకొట్టింది. మృతులని ఫైనల్ ఇయర్ చదువుతున్న 2 వైద్య విద్యార్థులు బాలసాయి, డేవిడ్గా గుర్తించారు. నిన్న రాత్రి ఫుడ్ కోసం 3 బైకుల్లో 6 విద్యార్థులు బయటకు వెళ్లారని కాలేజీ యాజమాన్యం తెలిపింది. ఘటనా స్థలానికి డైరెక్టర్ రాథోడ్ జయసింగ్ మరియు కొంతమంది డాక్టర్లు వచ్చారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ గన్లను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యేకి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి శాల్వాతో సన్మానించారు. అనంతరం కృషి భవన్లో సింగరేణి కార్మికులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి సంస్థను అప్పులపాలు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తుండటంతో మాదక ద్రవ్యాల సరఫరా చేసే ముఠాలు రంగంలోకి దిగాయి. రాజస్థాన్ నుండి డ్రగ్స్ తీసుకుని వచ్చి హైదరాబాద్లో అమ్మేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పక్కా సమాచారం అందడంతో రాచకొండ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. 3 కిలోల 400 గ్రాముల ఓపీఎం, 45 గ్రాముల
పాపీ స్ట్రాప్ పౌడర్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బస్సులో డ్రగ్స్ ని తరలిస్తున్న 2 నిందితులను అరెస్ట్ చేసి 2,80,000 నగదుని సీజ్ చేశారు. నిందితులు శశిపాల్ బిష్నోయ్, మదన్ లాల్ బిష్నోయ్ని అరెస్ట్ చేశామని రాచకొండ పోలీస్ కమిషనరేట్ సుధీర్ బాబు తెలిపారు.